అందరికీ నాగల చవితి శుభాకాంక్షలతో పాటు మనం నాగల చవితి తలకి ప్రాముఖ్యత అని తెలుసుకుందాం. షార్ట్కట్లో చెప్తా. అది ఏంటంటే, ఎక్కడ పెట్టినబ్బా స్టాండ్ని, అయితే ఇలాగా అదే జనక మహారాజు జనక మహారాజు ఎవరికి చెప్తున్నారు? వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెప్తున్నారు కదా మన టాపిక్లో, అంతే కదా. అయితే జనక మహారాజుకి చెప్తుంటే అప్పుడు ఏమైందంట, మధ్యలో యాగాలు, హోమాలు, దానాలు ఇవన్నీ కాకుండా కార్తీక మాసం సూక్ష్మంలో మోక్షం ఏటి ప్రాముఖ్యత అని అడిగితే దీపారాధన చేయమన్నారంట. ఏంటి? దీపారాధన చేయమని చెప్పి దానికి ఒక కథ చెప్పారు. ఏంటి, పాంచాలి దేశంలో పిప్పళ మహారాజు అనే మహారాజు ఉండేవారంట. సంతానం లేక చాలా బాధపడేవారంట. అయితే ఈ సంతానం లేకపోవడం, బాధపడడం వల్ల దాన ధర్మాలు, రాజుకి చేయవలసింది దాన ధర్మాలు, అంటే డబ్బులు కొరత ఉంది కదా, అవన్నీ చేసినా సరే విపరీతమైన తపస్సు సంతానం గురించి చేశారంట. అంటే పూర్వపురుషులకి పిండాలు పట్టడానికి దేనికి అన్నదమ్ములు కాదు ఎవరు లేరని చేసిన తర్వాత విశ్వాజితుడ శత్రాంగుదుడు అనే ఒక కుమారుడు పుట్టారు. అత్యంత గారాభం వల్ల అబ్బాయి అంట చెడు వ్యసనాలకి బానిస అయిపోయారంట. ఈ బానిస అయ్యి పెళ్ళి అవ్వకుండానే పరస్త్రీ వ్యామోహం ఇవన్నీ అయితే అప్పుడు బ్రాహ్మిణి అనే ఒక ఆమెని ప్రేమించారంట. తను బ్రాహ్మణుడు కానీ భర్త ఉండేవారు. అయితే భర్తకి తెల్లవారి కాలకృత్యములన్నీ తీర్చుకొని సంసార జీవితంలో ఏవైతే మొక్కలకి అంటే ఇంటికి అవ్వాల్సిన పనులన్నీ చేసిన తర్వాత ప్రతి రాత్రి ఈ ఒక్క యువరాజు దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లవారిసరికి వచ్చేసేవారట. అయితే ఏంటి, ఈ బ్రాహ్మణుడు పడుకుండేవాడు. ఒకరోజు ఈ విషయం ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో చెప్పడం వాళ్ళు తెలుసుకొని అతనికి ఎలగమని సంహరిస్తాను అనుకొని, యువరాజుకి ఎలగమని సంహరిస్తానని ఒక పడుదలతో ఉండరంట. ఒకరోజు ఏదో పూజ విధానం అయితే సంహరించడానికి వీళ్ళెదురు కలిసిన ప్లేస్కి వెళ్తే అక్కడ అందరూ ఉండడం వల్ల ఆ పని చేయలేకపోయారు. ఇలా అవగా ఈ సంవత్సరం కూడా కార్తీక పున్నమ రోజు సోమవారం పడుతుంది. అలాగే ఆ రోజు కూడా కార్తీక పున్నమ రోజు సోమవారం పడుతుంది. అందరూ కూడా దీపధూపాల్లో అందరూ బిజీగా అంటే లగ్నం అయి ఉంటారు. ఆ టైంకి ఇక్కడ మోడుబారిపోయిన శివాలయం ఉంది, ఆ శివాలయంలో నేను ఉంటాను రమ్మని బ్రాహ్మణిని రాజు కౌరు పంపించారు. అలాగే బ్రాహ్మణి కూడా వెళ్తుంది. కారు చీకటి వదిలేయండి. అయితే అది మోడుబారిపోయిన శివలింగం ఉంది, దీపాలు అవన్నీ కూడా కొంచెం వేలబడి ఉన్నాయన్నమాట. బ్రాహ్మణి ఏం చేసింది, తను కార్తీక పున్నం అనుకుని తన కొంగు ఇలాంటి చీరే కట్టుకున్నారు. ఆ కొంగుని చింపి ఏం చేశారు, ఆ కొంగునట్ట చింపి ఒక ఒత్తిలాగా తయారు చేస్తే రాజుగారు వెళ్ళి ఆముదాన్ని తెచ్చారంట. తెచ్చి ఎదురు దీపం వెలిగిస్తే శుభ్రంగా కనిపిస్తుంది. అయితే ఇదే పని పెట్టుకొని బ్రాహ్మణుడి నుంచి వాళ్ళకి హత్య చేయడానికో లేకపోతే సంహరించడానికో వచ్చారు. సంహరించడానికి వచ్చి ఆ వెలుగు దీపాల్లో వెలుగుతుంది కదా, సంహరించడానికి వచ్చి ఏం చేశారు, ఫస్ట్ యువరాజుని సంహరించారు. దాని తర్వాత బ్రాహ్మణిని సంహరించారు. దాని తర్వాత కొన్ని కథనాల్లో అతనే సంహరించుకున్నారని ఉంది, కొన్ని కథనాల్లో రాజు సంహరించారని ఉంది. అయితే సంహరించిన తర్వాత యమదూతలు శివదూతలు ఇద్దరూ వచ్చి ఎంతటి మూడుబారిపోయిన గుడి కూడా ఆ దీపంతో, ఆ ఒక్క దీపంతో, ఈ ఒక్క శివబొట్లు వచ్చిన దాంతో మొత్తం వెలిగిపోయిందంట. వెలిగిపోతే అప్పుడు శివదూతల నుంచి ఈ బ్రాహ్మణిని రాజుని తీసుకెళ్తారు, యమదూతల నుంచి ఈ ఒక్క బ్రాహ్మణుని తీసుకెళ్తారు. బ్రాహ్మణుడు వెంటనే అడిగాడంట, ఏంటి
అదేంటది వాళ్ళిద్దరూ వాడు పరస్త్రీకి వివాహము అయి నా భార్య కూడా అందులోనే ఉంది, నా భార్య కూడా ఏంటి తప్పు పని చేసింది, అదేంటి వాళ్ళకి శివదూతలు తీసుకెళ్ళడం ఏంటి, నాకు యమదూతలు తీసుకెళ్ళడం ఏంటి, నాకేట అర్థం కావట్లేదు అని అడిగారంట. అడిగితే అప్పుడు ఏమైంది, యమదూతలు తీసుకెళ్లారు అని అడిగితే అప్పుడు సమాధానం చెప్పారంట. వాళ్ళు పవిత్రంగా పూజ చేస్తుంటే నువ్వు వచ్చి హత్య చేసావు, కార్తీక మాసం పొన్నం, వాళ్ళు మోక్షాన్ని పొందారు. కానీ నువ్వు పూజ చేస్తున్న వాడివి, ఇతరులు నువ్వు చేస్తున్న వాడివి, ఆ పూజ పూర్తిగా చేయకుండా నువ్వు ఈ స్థానంకి వచ్చావు, కాబట్టి నువ్వు యమలోకంకి వెళ్తావంటే చనిపోయిన తర్వాత భార్య భర్త ఏ బంధాలు ఏవి కూడా మరి ఉండవంట. అయితే రాజు అయ్యో నేను ఇంతటి పాపం చేసి నేను పుణ్యానికి వెళ్ళడమేంటి, మరి అతను ఇంతటి పౌరోహితుడు ఇంతటి ధర్మమూర్తి అయినోడు ఇతను పాపంకి ఎందుకు ఇది అవ్వాలి, పాపాత్ముడు ఎందుకు అవ్వాలని అతని పుణ్యంలో కొంత పుణ్యం అతనికి ధారపోసారట. అయితే అందుకే ఈ ఒక్క నాగల చవితి రోజు సుబ్రహ్మణ్యం పూజ చేసుకొని శివాలయంలో కానీ కాకపోతే మన ఇంటిలోని కానీ దీపం పెట్టిన, ఆరిపోయిన దీపం వెలిగించిన, దీపంకి అర్ఘ్యం వేసిన, మరి ఎక్కడో ఒక దగ్గర దీపారాధన చేయడం అనేది చాలా మంచిదట. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా.